ఏదైతే దేవాలగూడకు సంబంధించిన ఫోక్సో కేసు నమోదైన వ్యక్తి ఆరుగురిని చంపడం చూసాం మనందరం. సో అదే ఆరుగురిని చంపిన వ్యక్తుల్లో ఒకటి రాజు ఫస్ట్ వైఫ్ వాళ్ళ రిలేటివ్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. స్వయాన కోడలు అవుతుంది అని చెప్తున్నారు. ఏం చెప్తారో చూద్దాం. ఏమైంది అసలు, ఏం చెప్తారు ఇదంతా? అది మనకు తెలియదు సార్. ఇప్పుడు మనం ఉండేది హైదరాబాద్. మా అమ్మాయిని ఇక్కడ దేవాలగూడకి ఇచ్చినాం. వాళ్ళు బాగానే ఉన్నారు. కాకపోతే జర ఆయన పరిస్థితి బాగాలేక ఇక్కడ మన మైనాబాద్ పోయి ఇంత వర్క్ చేసుకుంటున్నాడు. వర్క్ చేసుకుంటా ఏం చేసాడు, ఆయన ఆల్రెడీ అమ్మాయికి సంబంధం వచ్చింది. సంబంధం వచ్చినాక చేసినాక పెళ్లి చేద్దామన్న టైంలోనే ఏం మాయమంత్రం చేసిండో వీడు చేసి లేపుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక దాని తర్వాత ఇక వాళ్ళకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాటలు లేవు, ఏం లేవు. వాళ్ళ బతుకు వాళ్ళు బతున్నారు, వీళ్ళ బతుకు వీళ్ళు బతున్నారు. అంతవరకు ఆడికి అయిపోయినాక ఏం చేసిన ఇక మెల్లమెల్లగా వాళ్ళ అమ్మ ఈయన ఒక ఆమె ఉంటుంది ముసలమ్మ. ఆ ముసలమ్మ తోటి ఇక మెల్లమెల్లగా తల్లి అన్నప్పుడు ఇక ప్రేమ ఉంటుంది కదా సార్. ఇంకా అట్లా వచ్చిపోతుండే. ఇక మా అల్లుడు మా బిడ్డ ఇక మాట్లాడకపోతుండ్రి. అంతవరకు రాదు. ఆడికి క్లోజ్. ఆడికి అయిపోయినాక 4 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పటికి మాట్లాడాడు ఆయన ఇప్పుడు రాజ్ కుమార్ ఆయన పేరు. మాకు కూడా తెలియదు ఆయన పేరు. మేము ఇప్పుడు మాది హైదరాబాద్ మాది. ఆయన ఎట్లా చేసుకుంటూ ఏం సంగతి వాళ్ళక వాళ్ళకి తెలుసు. ఇక ఆడికి ఇది ఉన్నారు. మొన్న రీసెంట్ గా ఒక 1 month ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా బాబుకు, 10 రోజుల కింద బాబు ఈయనే ఉన్నాడంట. ఇక్కడనే ఉండి చేసి ఇట్లా ఇది అయిపోయిందంట. మళ్ళీ కూడా తెలియదు అంట. 4 గంటలకు మాకు ఫోన్ చేసిండు. ఇట్లా అయింది, ఇట్లా సంగతి మామయ్య, ఇట్లా సంగతి అంటే సరే వస్తున్నాం అని చెప్పి అబ్బులు వచ్చినాం సార్. మేము వస్తాకల్లా ఇక శవం, అప్పటికి శవం అయ్యి డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోయారంట. ఏదైతే మైనర్ బాలికను కూడా లవ్ చేశారు అనేసి కూడా ఫోక్సో కేసు కూడా అయింది అన్నారు కదా. ఏదైతే ఇక్కడే చూసుకున్నట్టయితే ఇంటికి ఆపోజిట్ చెరువు ఉంది. ఆ చెరువు కాడనే చంపడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మరి అనేది? అంటే వాడు ఎంత మూర్ఖుడు ఉన్నాడు, ఎంత చాలా ఇది ఉన్నాడు. అసంటోని మాత్రం ఈ భూమి ఉంచదు సార్. ఉరిశిక్ష తీసేసేయాలి డైరెక్ట్. అసంటో ఉన్నా అనుకో డైరెక్ట్ వాడిని చూసి ఇంకో 100 మంది నేర్చుకుంటారు. 100 మంది నేర్చుకుంటారు. వీళ్ళని ఏం చేస్తలేము, ఇంకో అమ్మాయిని చేశారు, ఇంకో అమ్మాయిని చేశారు, ఎవడేం చేస్తలేరు. వీళ్ళు నన్నేం చేస్తారు, 6 మందిని చంపినాను కూడా ఏం చేస్తలేరు అని అంటారు. అసలు మనిషిని ఉంచదు సార్. వాళ్ళని చూసి 100 మంది నేర్చుకుంటారు. కాకపోతే ఇట్లనే కుల్ల ఇష్టపెట్టేసినాం అనుకో, ఎన్నడికైనా కూడా ఇట్లా ఒక్కొక్కడు రెచ్చిపోతూ ఉంటారు. ఇవాళ రేపటి ఏం మాత్రం డ్రగ్స్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు. వాళ్ళకి ఏం తెలుస్తలేదు, ఏం లెక్క ఏం లేదు. ఆ పిల్లలు ఎంతున్నారు సార్. ఆ పిల్లల ఎంతనా ఇది ఉండాలి. ఆ పిల్లల చిన్న పిల్లలు నీకు చాలా కాకపోతే ఇష్టపెట్టిపోయేది ఉంటుంది. వాళ్ళ అమ్మల ఇంటికాడ నాకు వద్దు, నాకు అదే అమ్మాయిని చేసుకుంటా అని చెప్పి అమ్మాయినైనా చేసుకొని బతికేది ఉంటుంది. ఇది వాళ్ళ అమ్మల ఇంటికాడ ఇష్టపెట్టిపోయేది ఉంటుంది. కానీ ఎందుకు సంథింగ్ అక్కడ ప్రాణం చేసేవి, ఇక్కడ ప్రాణం చేసేవి, ఇక్కడ 3 ప్రాణాలు చేసేవి, ఇక్కడ 3 ప్రాణాలు చేసేవి. నీకు ఏమొచ్చింది అలా లాభం? కుమార్ మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. బెట్టింగ్స్ కి అలవాటైన, జల్సలకి అలవాటైన అనేసి కూడా, ఆస్తిపాస్తులు కూడా గట్టిగా ఉన్నాయనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే ఇంట్లో చంపాడో అక్కడ వెళ్ళి చూసాము. అక్కడ ఇంట్లో కూడా చాలా వస్తువులు కూడా సామాను కూడా ఎక్కువ ఉన్నాయి, ఇల్లులు కూడా చాలా ఉన్నాయనేసి కూడా అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తారు మరి? తెలియదు సార్. మేమైతే హైదరాబాద్ ఉంటాం సార్. అమ్మాయిని ఇచ్చినామా ఏమైనా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కోసం, అంతవరకు మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాళ్ళు మా అల్లుడు మా అక్క మా బావ చనిపోయాడు. మేము ఇచ్చిన మా చుట్టం అవుతాడు ఆయన చనిపోయి 1 సంవత్సరం భిన్నమైంది. అంతవరకు కానీ మేము ఎప్పుడు రాము చేయం. ఎప్పుడైనా వస్తే మా బిడ్డను మా అమ్మాయికి మా అల్లుడు. ఫోక్సో కేసు అయిందని మీకు తెలిసిందా? ఫస్ట్ ఏది కేసు అయింది ఆయన మీద అనేసి మాకు తెలియదు సార్. ఆ సంగతి మా అల్లుడు చెప్పలే, మా బిడ్డ కూడా ఎవరేం చెప్పలే మాకు. బెయిల్ వచ్చిన వ్యక్తి, బెయిల్ ఇచ్చిన ఎస్ఐనే సస్పెండ్ చేసింది మరి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ. అలాగే ఈ రోజు ఇంకో వార్త కూడా వస్తుంది, ఒక వీడియో వైరల్ అవుతుంది. రైల్వే ట్రాక్ మీద కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు రాజ్ కుమార్ అనేసి కూడా కొన్ని వీడియోస్, ఫొటోస్ వస్తున్నాయి. ఏం చెప్తారు ఇదంతా మరి? మనకి ఏం తెలుస్తా సార్. మనం ఉండేదేమో హైదరాబాద్. ఏదో ఇట్లా చనిపోయింది అంటే చూడడానికి వచ్చినాం అంతవరకు. ఏదో సాగు కానీ వచ్చినాం అంతవరకు. కానీ మనకి ఏది తెలియదు సార్. ఇక్కడ ఊరు సంగతి ఊరోళ్ళకి తెలుస్తుంది. మేము ఏం డిమాండ్ చేయడానికంటే ఇక వాళ్ళకి తెలుసు, ఊరోళ్ళకి తెలుసు సార్. ఇంకా మనకి ఏమంటే మన అల్లుడు కాబట్టి ఏం అడుగుతాం చెప్పు. ఆయన వాళ్ళ బాధలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏం అడగడానికి వాళ్ళే ఉంటారు సార్. మనకి అసలు మన ఊరు కాదు కదా సార్. ఇది మన ఊరు అయితే మన లెక్క అయితేనేమో మనం అడగడానికి వస్తుంది. ఈయననే ఒక మాట మా అల్లుడే ఆయనతోటి మాట్లాడాడు, ఈయనతోటి మాట్లాడాడు. ఏంటంటే ఇప్పుడు మా బిడ్డతోటే మాట్లాడతాడంట ఆడపిల్ల. అంతవరకు మళ్ళా రాజ్ కుమార్ మా బిడ్డతోటే మాట్లాడతాడంట, మా అల్లునితోటి అసలుకి మాట్లాడాడంట. అంతవరకు వస్తాడా, ఏమన్నా కావాలా, కూర మటన్ కావాలన్నా, చికెన్ కావాలన్నా, ఏం కావాలన్నా తెచ్చి పెడతాడంట, తింటాడంట, పోయేస్తా అంట. ఆయన మోయవాళ్ళ కిరాయికి ఉంటాడు. రైట్, మనం ప్రస్తుతం దయాలగూడ గ్రామంలో ఉన్నాం. ఏదైతే ఫోక్సో కేసు నమోదైన రాజ్ కుమార్
స్వయంగా 6 మందిని చంపడం అది మనందరు తెలిసిందే. సో మైనర్ బాలికని ఫోక్సో కేసు పెట్టింది అనేసి కూడా లాక్కొచ్చి ఇక్కడ ఈ ప్లేస్ లోనే చంపడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ బ్లడ్ మార్కులు కూడా ఉన్నాయి. అసలు తెల్లారగట్ల ఇక్కడ తీసుకొచ్చి అతి కిరాతకంగా ఇక్కడ చంపినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న మనుషులు కూడా చాలా మంది ఆశ్చర్యపోయారని తెలుసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ ఉన్న వ్యక్తులను కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఏ టైంలో జరిగింది ఏంటి అనేసి కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే చెరువు కూడా ఉంది. చెరువు దగ్గరలోనే ఇక్కడ కొట్టి చంపేసినట్టు కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఏంది ఇది? రక్తం కోసింది, ఇంకేమైంది రక్తం ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇది నైటే ఆ, నైటే ఉమ్. నైటే జరిగింది. ఎట్లా ఉంటాడు ఈ రాజ్ కుమార్ ఈ ఊర్లో కానీ, ఎట్లా ఉండేటోడు మరి? ఏమో ఆడు ఈడు లేకుండే, ఇప్పుడు పిచ్చపోల పిల్లని చేసుకున్నాక అక్కడనే షాబాద్ని ఉండే. ఆ, ఇక మరి వీడికి మొన్నే వస్తున్నాడు అంతే. ఉమ్, మొన్న ఈ పిల్ల చచ్చిపోయిన పిల్ల కేసు పెట్టినట్ట కదా, ఉమ్, రివర్స్ కేసు పెట్టింది అంట కదా. ముందు ఆ పిల్లను అలా అవుతుంటే కేసు పెట్టినారంట ఈ పిల్ల. ఉమ్, నిన్న మొన్న రాగానే మొన్న 15 రోజులైనా 10 రోజులు అవుతుంది ఢిల్లీ తీసుకున్నానంటే వచ్చారు అంతే. ఉమ్. అంతకుముందు ఊళ్ళోనే లేడాడు. ఆ. ఏం చేస్తాడు ఆయన అసలు? రాజ్ కుమార్ అనే వ్యక్తి ఏం పని చేస్తాడు? ఏం పని చేస్తున్నావు, ఉమ్, ఏం పని చేస్తున్నాడో మనకు తెలియదు కానీ ఇప్పుడు నిన్న మొన్న దాకా గిలా వ్యవసాయం చేసుకొని వస్తున్నాడు. అంతకుముందు ఆ పిల్లని తీసుకుపోయినాక మరి అక్కడనే షాబాద్ని ఏం చేసుకున్నాడో మనకు తెలియదు. షాబాద్ని ఉండే ఉమ్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరు లేని మనుషుల్లాగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా. స్వయంగా నైట్ ఇక్కడికి లో తీసుకొచ్చినప్పుడు కూడా ఎవరు చూడలేదా మరి ఇక్కడ? నైట్ ఎవరు ఉంటారు సార్? అప్పుడు 11-12 గంటలు అప్పుడు ఎవరు ఉంటారు? ఉమ్, ఆ నైట్ లో ఎవరు ఉంటారు? ఉమ్, ఇప్పుడు ఎవరు పని మీద వెళ్ళిపోతారు కదా సార్, అంతే మరి. ఆ నైట్ లో ఎవరు ఉంటారు? ఉమ్, 11-12 గంటలు అప్పుడు ఎవరు ఉంటారు అంట? ఎవరు పని మీద పొద్దున్న దాకా ఉంటారు. ఇప్పుడు పిల్లలు క్రికెట్ ఆడేటోళ్ళు పొద్దున్న దాకా ఇప్పుడు 7-8 గంటల దాకా ఉంటారు ఈడ పగలు, ఉమ్, నైట్ ఉమ్, పొద్దున్న దాకా ఉన్నారు. వాళ్ళు 7 గంటల దాకా ఉన్నారు. ఉమ్, నేను మరి 60 దాకా నేను కూడా 7 గంటలకే పోయినా, 7 నుంచి 7-7:30కే పోయినా నేను కూడా. ఉమ్, అప్పుడు దాకా ఏం లేదు. తర్వాత పొద్దుగాల చూస్తే 4 గంటలకల్లా ఉన్నారు ఎస్ఐలు వాళ్ళు వీళ్ళందరూ ఉమ్. చాలా రోజు. ఇక్కడ ఫస్ట్ ఎవరు చూసిరు ఇక్కడ చనిపోయింది? వాళ్ళే ఈ ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వచ్చిరంట. అప్పుడు చూసినాక వీళ్ళందరూ పోలీసు వాళ్ళకి ఇలా ఫోన్ చేసిరంట. ఉమ్, వాళ్ళ తండ్రికి ఇలా ఫోన్ చేసినంట, చంపేసిన వాళ్ళు రాడాడు ఉమ్, ముందు. వాళ్ళ తల్లికి తండ్రికి చేసినట్టు ఇంతమందిని 6 మందిని చంపేసిన. ఉమ్. వాళ్ళు చదవకున్నది మనకు తెలియదు ఎవరెవరు. అయితే రాజ్ కుమార్ ఈ ఊరు అమ్మాయిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట కదా? అదే ఎట్లా అదే ఇంట్లో చంపేసినాడు. ఎట్లా ఉంటారు వాళ్ళ వైఫ్ గానీ వాళ్ళ పిల్లలు గానీ ఇంత ముందుకి? ఇంతకు ముందు ఏం లేకుండా మంచిగానే ఉండే, ఉమ్, ఇప్పుడే ఫస్ట్ టైం ఇట్లా జరిగింది. నిన్న మొన్న ఏం గొడవలు వచ్చాయి మనకు తెలియదు. వీళ్ళకు వాళ్ళకి ఏం వచ్చిందో ఏమి కాదు. ఉమ్. అట్లా. అన్న నమస్తే, ఏం చెప్తారు? ఈ ఇన్సిడెంట్ మీ అందరు చూస్తున్నారు కదా, మరి ఇక్కడ ఏది కూడా పెట్టలేదు పోలీస్ వ్యవస్థ, ఏం చెప్తారు ఇదంతా? పోలీసు వాళ్ళకి ఇంత నిర్లక్ష్యం ఉన్నది, ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఉన్నది. గరీబులను పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు గరీబ్ పిల్ల చచ్చిపోయింది కాబట్టి ఎవరు పట్టించుకోలేడు. అదే బల్చుని పిల్ల వస్తే ఈయన పట్టించుకోండి. అంతా 100 మంది ఈయనే ఉంటుంది. పోలీసు వాళ్ళు ఉంటుంది, మంచి రక్తం పోతుంది అక్కడ. అది వారం కొడితే వెళ్ళిపోతుంది, ఇంకోటి వెళ్ళిపోతుంది. ఇలా చూడడానికి ఒక వారం రోజుల్లో వస్తుంటారు పబ్లిక్. ఎంతో మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రతి ఒక్కరు అయ్యో పిల్లలు చచ్చిపోయిందంటే హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారు. నేను కూడా మా ఈ ఊరే కానీ హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన ఇలా చూద్దామంట అని మా పిల్లలు మా ఊరు పబ్లిక్ ఇట్లా చనిపోయారని హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. పొద్దుగాల 6 గంటలకు తెలిస్తే 6 గంటల నుంచి మా పిల్ల చనిపోయినంత బాధ అనిపిస్తుంది మాకు. ఆ పిల్లలు, చిన్న పిల్లలు వీళ్ళందరూ ఇంత సైకోలం చేయడం ఈ మందు వల్ల. ఈ పబ్లిక్ ని ఏం చేస్తున్నారు, మందు తాగుతున్నారు జనాలు. గవర్నమెంట్ మందు తాగితేనేమో గవర్నమెంట్ నడవది, మందు తాగపోతే. మందు తాగితేనేమో ఈ పరిస్థితి. మొన్న సీఎం చెప్తున్నాడు, అలా మా ఇంటి ఆయన తాగి ఖరాబ్ చేసిండు, అదే అయిపోయిండు. ఇప్పుడు మా పిల్లలు కూడా గోడలు పట్టుకొని నడుస్తున్నారు. మరి గోడలు పట్టుకొని నడవలిగే కారణం మీరే కదా, మందు అమ్మకంతేనే కదా. మీరు మందు అమ్మకుండా బంద్ చేసి లేకుంటే పిల్లలను కంట్రోల్ పెట్టి పిల్లలను ఊర్లో ఊర్లో వెరిఫై చేసి బాగా తాగుబోతు తిరిగి జులైగా తిరిగే పిల్లలను వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి కదా. జులైగా ఎవరైనా తిరుగుతున్నారు పిల్లలు, ఆ పిల్లలను కొంచెం వాళ్ళకు సజెషన్ ఇవ్వాలి కదా. ఇట్లా మీరు జులైగా తిరగద్దు, చదువుకోవాలి, మీరు ఒక ప్రయోజకులు కావాలరా భయ్. మీరు ఇట్లా తిరిగితే ఇట్లా లవ్లు చేసి ఇట్లా తిరుగుడు, ఇట్లా రోడ్ల మీద తిరిగి ఇట్లా తాగితే అని గవర్నమెంట్ పట్టించుకోదా? తల్లిదండ్రికి ఇంటలేరు, మరి ఎవరు పట్టించుకోవాలి? గవర్నమెంట్ పట్టించుకోదు. అది ఇంకా తాగుర్రా భయ్, సాగుర్రి. మీరు దస్తనే మాకు పని, మీరు తాగితేనే మాకు పని, అంతేగా. మీరు దస్తనే మాకు పని వస్తుంది. ఇప్పుడు ఏసీబీ డీసీబీకి వచ్చినట్టు ఆ పిల్లల్ని చంపినందుకే వచ్చింది కదా, లేకపోతే గిరికి ఎందుకు వస్తుండే, ఊరికి ఎందుకు వస్తుండే? ఎమ్మెల్యే గతే లేడు. ఇంకా ఈ ఊర్లో వచ్చి కూర్చోవాలి కదా, కుర్చేసుకొని మేము వేస్తాం కదా ఓట్లు. ఇక్కడ వచ్చి కూర్చోవాలి కదా. నువ్వు ఏమైంది ఇక్కడ వచ్చేటప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడక్కడ అరికట్టిరా అని చెప్తున్నారు, ఆపుతున్నారు. ఎందుకే ఎరగడతారు? ప్రజాప్రతినిధులకి ఎందుకు ఆపుతాడే చెప్పు? ఎమ్మెల్యే చంపిండా? ఎమ్మెల్యే చచ్చినోనికి ఎమ్మెల్యేనే, చంపినోనికి ఎమ్మెల్యేనే, మాట్లాడటం అందరికి ఎమ్మెల్యేనే కదా.
ఆయన ఎందుకు కొడతారు? ఇప్పుడు రాజ్ కుమార్ పరారులో ఉన్నాడు, ఎవరు నిర్లక్ష్యం అంటారు మరి? ఇక టెక్నాలజీ పెరిగింది అంటారు, మీ మీడియాలు చెప్తారు టెక్నాలజీ పైకి వెళ్ళి పెరిగింది కిందికి వెళ్ళి పెరిగింది అంటారు. ఇక్కడికి మరి ఎక్కడా ఈ టెక్నాలజీ? సాపినోడు 24 గంటలు అవుతుంది, ఇంకా 4 గంటలు అయితే 12 గంటలు దాటిపోయింది. ఇంకా టెక్నాలజీ ఇంకా వస్తుంది కొత్తగా, అమెరికాలో దుబాయ్లో రావాలి టెక్నాలజీ, కానీ మన దాని టెక్నాలజీ లేదు. ఇంకా గరీబోనికి టెక్నాలజీ లేదు, అదే బల్చడానికి అయితే టెక్నాలజీ వస్తుండే, అదే బల్చడానికి టెక్నాలజీ తొందరగా వస్తుంది, గరీబోనికి టెక్నాలజీ రాదు. ఇప్పుడు రాజ్ కుమార్ కి రాజకీయ పలుకుబడి ఉందంటారా మరి? ఇక ఉంది లేదు మనకి ఎందుకు అంత సోపత్వం దోపిడి. మనం ఉంది అని అంటలేము, వాడు తాగిండా వేరే సంబంధం ఉందా, వాడు భార్య బిడ్డలు చంపుకుంటే వాడు సైకో అని అనుకోవాలి. ఈ మందు తాగడం వల్ల వాడు సైకో తయారైపోయాడు, అంతేగా. ఈ మందు తాగడం వల్ల సైకో అయిపోయాడు అంతే. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్ ఏం చెప్పండి? ఇగో గిడ దిక్కే లేదు, మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ సెక్యూరిటీ ఉండాలి, ఇంకొక బార్కెట్ ఉండాలి. ఊర్లో గ్రామ పంచాయతీలో ఎవరినో ఒక మనిషినే పెట్టాలి, ఒక కానిస్టేబుల్. ఇప్పుడు పొద్దుగాల చనిపోయాడు, రేపటి వరకు వస్తారు, ఇంకా చూడని వాళ్ళు చాలా మంది వచ్చి చూస్తారు. ఇది ఒక బార్కెట్ పెట్టి దీనికి ఒక భద్రత పెడితే వచ్చిన వాళ్ళు చూస్తారు అంటున్నాం మేము అంతే. ఇక వచ్చి చూసే లేబర్ మా పిల్లలు కానీ ఆ మాట